మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం మే మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాల భాగంగా మనము మిథున రాశి గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వాళ్లకు ఈ మాసం గ్రహ సంచార బలం చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురువు రాశిలో ఉన్నాడు. రాహుకేతులు 9, 3 స్థానాల్లో ఉన్నారు. శనిగ్రహం 10వ స్థానంలో ఉంది. కుజుడు లాభస్థానానికి వస్తున్నాడు. రాశ్యాధిపతి 1000 స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా తృతీయాధిపతి 1000లో ఉన్నాడు. వ్యయ పంచమాధిపతి శుక్రుడు రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ గురు శుక్రుల కలయిక రాశిలో ఉంది. అదేవిధంగా రాశ్యాధిపతి తృతీయాధిపతి 1000లో ఉన్నారు. 6వ ఇంటి వాడు లాభంలో ఉన్నాడు. 10వ ఇంట్లో శని, 9వ ఇంట్లో రాహు. ఇక్కడ చూస్తే కాలసర్ప యోగం నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకు. ఈ రాశిలో గురువు ఉండడం మంచిది కాదు. గురువు ఈ రాశికి బాధకాధిపతి. బాధకాధిపతి ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎందుకంటే గురువు సహజ శుభకారకుడు కాబట్టి వ్యక్తిగతంగా మంచి లక్షణాలు పెంచడము, మొహమాటం పెంచడము, గుణగణాలు పెంచడము, అబద్ధం చెప్పలేకుండా చేయడము, కాస్త లివరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము లాంటి వాటి ద్వారా ఇబ్బందులు పెట్టడము లాంటివి చేస్తాడు. కానీ ఇతరతో డబ్బులు ఇవ్వడము ఇవంతా చేయడు. ఎందుకంటే ఈ రాశికి బాధకాధిపతి. ఉభయ రాశులకు మిథున, కన్య, ధనుర్మీనాలకు 7వ స్థానాధిపతి బాధకాధిపతి. తర్వాత శుక్రుడు రాశిలోకి రావడం చాలా మంచిది. శుక్రుడు రాశిలోకి రావడం అంటే పంచమాధిపతి అని అర్థం. పంచమాధిపతి అంటే కులదేవత అనుగ్రహం కలుగుతుంది. ఇది పంచమాధిపతి ఇక్కడికి వచ్చాడు. కులదేవత అనుగ్రహం కలుగుతుంది. ఇది ఎటువంటి సందేహం లేదు. మీరు కులదేవత దగ్గరికి వెళ్ళారంటే మీకు కాని పని అంటూ లేదు. అదేవిధంగా విందు వినోదాలు పాల్గొంటారు. ఎవరన్నా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి సంతాన యోగ్యత ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి వ్యయాధిపతి కూడా ఆయన అయినాడు కాబట్టి ఖర్చుతో కూడుకున్న సంతోషం ఉంటుంది. అంటే వ్యయము అంటే 12. వ్యయం ఏదో ఒకటి ఖర్చు జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు బాగా మంచి మార్కులు తెస్తారు. వాళ్ళు మంచి కాలేజీ కావాలి, మంచి దూర ప్రాంతాలకు వెళ్ళాలి. వాళ్ళకి బట్టలు, పుస్తకాలు, ఈ ఎక్స్పెండిచర్స్ అంతా అవుతాయి. కాబట్టి పిల్లల ద్వారా ఖర్చు, తద్వారా సంతోషము. ఇది ఇప్పుడున్నటువంటి ఈ మాసము సహజమైనటువంటి ప్రపంచ పరిస్థితి. పిల్లల మాసంగా చెప్పొచ్చు. ఇది అంటే మీకు పిల్లల ద్వారా సంతోషము, భరోసా వస్తుంది. ఉద్యోగాలు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు విదేశాలకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. దూర ప్రాంతమైనటువంటి ప్రాంతంలో రాహు ఉన్నాడు. రాహు విదేశాలను తెలియజేస్తాడు. ఈ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి శని కూడా 10లో ఉన్నాడు. 10 అంటే వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు ఈ రాశికి షష్టాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే షష్టము అంటే ఉద్యోగము, సర్వీస్ ఏదైనా సరే 6వ స్థానము. అతను లాభంలోకి వచ్చాడు. ఉద్యోగ ప్రాప్తి. మీకు మీరే ఏదైనా వెతుక్కునే అవకాశం ఉంది. కుజుడు లాభంలోకి రావడము మంచిది. అదేవిధంగా ఈ కుజుడు యొక్క లక్షణం ఏమంటే సోదర సోదరీలు. కాబట్టి మీ గ్రహ సంచారరీత్యా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఉద్యోగ ప్రాప్తి, మీ రాశి రీత్యా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వివాహ ప్రాప్తి. అంటే సోదర సోదరులకు ఏదో ఒక రకమైన బెనిఫిట్ జరుగుతుంది. ఇది లాభస్థానం. కుజుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సోదర సోదరులకు బాగుంది. మీరు వివాహం అంటే సంతాన భాగ్యం ఉంది, దైవానుకూలత ఉంది, ప్లస్ పిల్లలు మంచి మార్కులు తేవడము లాంటివన్నీ కూడా జరుగుతాయి. అదే కలత్రకారకుడు శుక్రుడు మగవాళ్లకు రాశులకు వచ్చాడు కాబట్టి 7వ స్థానాన్ని చూస్తాడు శుక్రుడు, వివాహం అవుతుంది. అదే ఆడవాళ్ళు అయితే మిథున రాశిలో పుట్టి కలత్రకారకుడు లాభంలోకి వచ్చాడు, వాళ్ళకు వివాహం అవుతుంది. కాబట్టి చక్కగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక్కడ కాలసర్ప యోగం నడుస్తూ ఉంది. 3వ ఇంట కేతు పాపగ్రహం మంచిదే. చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 9వ ఇంట్లో రాహు తండ్రికి మంచిది కాదు. తండ్రి సమాధం మంచిది కాదు. మామూలుగా రాహు అంటేనే వైద్య జ్యోతిషంలో క్యాన్సర్ వ్యాధి లేదా ఏదైనా వైరస్ సోకడము లాంటివి. వైరస్ అంటే ఏమి? కరోనా వైరస్ కారకుడు రాహువే. క్యాన్సర్ వ్యాధి అంటే రాహువే. రాహు ఎక్కడుంటే అక్కడ తత్సంబంధ బంధుకారకత్వానికి క్యాన్సర్ వ్యాధి. 4వ ఇంట్లో ఉంటే తల్లికి, 9వ ఇంట్లో ఉంటే తండ్రికి, 6వ ఇంట్లో ఉంటే మేనమామకు, ఇట్లా. కాబట్టి తండ్రికి మంచిది కాదు. తండ్రికి మంచిది కాదంటే రవిగ్రహం వ్యయంలో ఉంది. తండ్రికి సంబంధించిన గ్రహం వ్యయంలో ఉంది. తండ్రి పితృస్థానంలో రాహు ఉన్నాడు.
అదే బాధకాధిపతి రాహుని గురువు చూస్తాడు, బాధిస్తాడు తండ్రిని. ఇదే భాగ్యాధిపతి శని దశమంలో ఉన్నాడు. శని కూడా అష్టమాధిపతి ప్లస్ భాగ్యాధిపతి, అష్టమాధిపతి శని దశమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడంతా కూడా ఇవంతా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకొని దీనికి పరిహారంగా మీరు ఏం చేసుకోవాలంటే కులదేవతారాధన కంపల్సరీ చేసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు కాబట్టి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్తూ రావడం వల్ల మీకు మంచి బెనిఫిట్ జరుగుతుంది. అది మీ గ్రామదేవత కావచ్చు, ఇంకేదైనా రాజరాజేశ్వరి దేవ, గాయత్రి దేవ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తరచూ వెళ్ళడం వల్ల శుక్రుడు వల్ల బెనిఫిట్ జరుగుతుంది. బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి విదేశీ వ్యవహారాలు అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మీరు చక్కగా నిద్రపోయేటప్పుడే ప్లానింగ్స్ వేసుకుంటారు. ఎందుకంటే బుధుడు రాశ్యాధిపతి వ్యయంలో ఉంటే మన పడక గది ఆలోచిస్తూనే ఉంటారు. మొత్తం రాత్రంతా ఆలోచించాను, నేను ఇప్పుడు ఇలా చేస్తుంటే 4వ ఇంటి వాడు కూడా బుధుడే కాబట్టి దీనికి కూడా కారణం బుధుడే. 4వ ఇంటి వాడు వ్యయంలో ఉన్నాడంటే గృహ నిర్మాణ రీత్యా, లేదంటే ఇంటికి మరమ్మతుల రీత్యా, వాహనానికి సంబంధించి ఖర్చు అవుతుంది. వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యయం అంటే ఖర్చు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మంచి ఎంత ఉందో చెడు మాత్రం లేదు, బాధ్యత ఉంది. నేను చెప్పినవన్నీ బాధ్యతలు, దాని ద్వారా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకు ఒక విధమైన గౌరవప్రదమైనటువంటి, బాధ్యతాయుతమైనటువంటి, అర్థవంతమైనటువంటి ఫలితాలు ఈ మాసం ఉన్నాయి. ఇది చాలా చెప్పాలంటే మీరు చాలా మెచ్యూర్ అప్డేట్ అయిపోతారు ఈ మాసం. ఈ గ్రహాలని అలా తెలియజేస్తుంది. మీకు చార్ట్ వేసి మీకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కలర్తో వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి మిథున రాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. దుర్గారాధన, కాలభైరవారాధన, మరీ ముఖ్యంగా శివాలయానికి వెళ్ళడం వల్ల ఈ మాసం విశేషమైనటువంటి శుభ ఫలితాలు మిథున రాశి వాళ్ళు పొందుతారు. ఎటువంటి సందేహం లేదు. సోదర సోదరులకు చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి వీళ్ళకు కలిసి వచ్చే వారం శుక్రవారం అవుతుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. కాబట్టి ఈ మాస ఫలితాలు మీరు చూసుకుని చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.